భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి సీట్లు పంపకం ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వచ్చినట్టే. కాకపోతే ఈ సీట్ల పంపకం వల్ల వచ్చిన ఇబ్బందులు తెలుసుకుందాం వినండి. ఈ ప్రాబ్లం తెలుగుదేశం పార్టీ అంటే ఏమిటంటే, తెలుగుదేశం తాలూకు కార్యకర్తలు, క్యాడరు అందరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం మంచిదే, వాళ్ళ నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు, తెలుగుదేశం వస్తేనే మంచిదే అనుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే ఎంత ఇన్వాల్వ్ అయిపోతారంటే, వాళ్ళు అనుకున్నట్లు అవ్వకపోతే ఇంకా విరక్తి చెంది ఓటు రాంగ్ సైడ్లో వేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా బాబు గారు 25-30 ఎమ్మెల్యే సీట్లు పవన్ కళ్యాణ్కి ఇద్దామని నిశ్చయించారు. పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నట్టున్నాడు. దానివల్ల ఇప్పుడు ఈ క్యాడర్ ఏమంటున్నారు, 15 ఇస్తే చాలు కదా, టీడీపీ క్యాడర్ 15 లాస్ట్ టైం వాళ్ళు డిపాజిట్ వచ్చాయి, మిగతా అంటే డిపాజిట్ కూడా రాలేదు. ఎందుకు రాలేదండి, టీడీపీ వల్లే. సరే, ఆ 15 ఇస్తే సరిపోద్దని వాడు ఫీలింగ్. 15 కంటే ఎక్కువ ఇచ్చారు కనుకన వీళ్ళు అంటే కమ్మ సామాజిక వర్గం అంతా కూడా కొంచెం విరక్తి చెంది ఓటు ఏడైనా మానేయచ్చు, నోటాకైనా వేయచ్చు. లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న 25-30 సీట్లలోనూ వ్యతిరేకంగా వేసే అవకాశం. దానివల్ల పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, అది ఖాయం. పవన్ కళ్యాణ్ తాలూకు క్యాండిడేట్ అందరూ ఓడతారు. కాకపోతే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ కూడా దెబ్బతింటారు. కూటమి కదా, ఆ కూటమిలో ఒకటి పోతే ఇంకోటికి పోయినట్టు. ఇదే లాజిక్ అక్కడ కూడా ఉంది. ఎక్కడ కాపు సామాజిక వర్గం వాళ్ళు మనకి 30-25 ఇవ్వడం ఏమిటన్నా, మనకి 60 ఇవ్వాలి కదా, 1/3 ఇవ్వాలి కదా మనకి. తర్వాత మరి చీఫ్ మినిస్టర్షిప్లో షేరింగ్ ఎందుకు ఇవ్వలేదు, ఒక ఏడాదైనా మనకి ఇవ్వాలి కదా అని వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు టీడీపీకి ఓట్లు వేయడం అని, కాపు సామాజిక వర్గం ఎక్కడెక్కడ ఉందో టీడీపీకి ఓట్లు వేయడం అనేసి వైఎస్ఆర్సీపీకో లేదంటే నోటాగో వేసుకుంటారు. దానివల్ల మొత్తం ఇద్దరికి దెబ్బ, పవన్ కళ్యాణ్కి. ఈ పొత్తు అనవసరం అన్నమాట. ఈ పొత్తు వల్ల ఇబ్బంది తప్ప ఒడిగేది ఏముంది. అలా అయ్యే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ఇది ఆల్రెడీ ఒకసారి తెలంగాణలో అయినట్టుంది. అదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ కూడా వస్తే మళ్ళీ కింద మాటలాగే జగన్మోహన్ రెడ్డి 150-160 వచ్చే సీట్లు కొట్టుకుపోయేలాగా పోయే అవకాశం ఉంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.